ప్రైజులా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పక్షముగా మీ అందరికీ శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి మీ ముందుకు వచ్చి కొన్ని సత్యాలు బోధించాలని ప్రభు పక్షముగా వందనాలు చేస్తున్నాను. మరి ఈరోజు మదర్స్ డే. మరి తల్లి ప్రేమ భూమి పైన దేవుడి ప్రేమ వరము లాంటిది. కొన్ని సత్యాలు మీకు ఆశిస్తాలని, బోధించాలని, మీకు తెలియజేయాలని ప్రభు పక్షముగా మీకు అందరికీ వందనాలు చేస్తున్నాను. మీ అందరికీ శుభములు కలుగును కాక. ప్రతి తల్లి తండ్రులకి, మరి ప్రతి ఇంటిలో ఉన్న తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభములు కలుగును కాక. అలాగే ప్రతి ఇంటిలో ఉన్న తల్లికి మరి ఆరోగ్యక్షేమం కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసి వాక్యములోను ధ్యానించాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఈరోజు మదర్స్ డే ప్రభా, ఆయన ప్రతి ఇంటిలో ఉన్న తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. నువ్వే ప్రభా తల్లిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానన్నావు. నా అరచేతులు చెక్కి ఉన్నా నా తండ్రి, నిజమే ప్రభా. ఈ లోకములో మమ్మల్ని ఎంతో ప్రేమించావు. తల్లి గర్భమును పుట్టక మునిపే మమ్మల్ని ఎరిగే ఉన్నావు. ఈ లోకములు వచ్చి మమ్మల్ని ప్రేమించి ఇక్కడ మమ్మల్ని త్యాగముతో ఆదరించినందుకు నీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అనుగ్రహించినందుకు నీ వందనాలు. ఈ వాక్యముతో మాట్లాడుతుండగా ప్రతి మాట ప్రతి బిడ్డలకి తెలియపరచండి. ప్రతి బిడ్డలకి వాళ్ళ హృదయములో వెలిగించి హృదయమును సాక్షిగా సహాయం దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. ఇక్కడ మరి మదర్స్ డే అనే ఒక చిన్న మాటకి నేను చెప్పాలని ఆశపడతాను. ప్రతి ఇంటిలో ఉన్న తల్లి తండ్రులు ఉంటారు. తల్లి ప్రేమ చూపించినట్లు ఈ భూమి మీద ఉన్న దేవుని ప్రేమ వరము లాంటిది తెలుసుకోవాలి. తండ్రి ఒక దేవుడు అని అనుకుని వరములుగా ప్రేమ చూపించు. తల్లిని సన్మానించాలి, ప్రేమ చూపించాలి. ఈ వాక్యములను పాత నిబంధనలోకి వెళ్తే చిన్న మాట ఉంది, మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనం గ్రహిస్తేనే, మనం ఆలోచిస్తేనే, వాక్యము వింటేనే మన తల్లిని ఎలా ఆదరిస్తున్నాము, తల్లిని ఏ రకంగా ప్రేమిస్తున్నాము, తండ్రిని ఎలా సన్మానించాలి ఏంటి ఈ బైబిల్ సారం మీకు చెప్తుంది. మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. మనకు నేర్చుకునే గుణము జ్ఞానముతో దేవునికి ప్రేమ చూపించే వ్యక్తిత్వంగా ఆయన లోపల ఉండాలి. ఇందులో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండంలోకి వెళ్తే 12 వచనంలోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించను, నీకను అనుగ్రహించిన దేశములో నీవు దీక్షశాంతువు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. మరి ఈరోజు మదర్స్ డే. ఇక్కడ మాట ఉంది, మనం ఎలా ధ్యానిస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తుందంటే, నీ దేవుడిని యెహోవాను నీకు అనుగ్రహించిన దేశములో. మనం ఎక్కడ అనుగ్రహించాము, ఏ దేశంలో ఉంటున్నాం, ఏ ప్రాంతంలో ఉంటున్నాం, మన తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా, మన తల్లిదండ్రులను ప్రేమ చూపిస్తున్నామా, తల్లిని వేరేగా తండ్రిని వేరేగా చూడవద్దు. ఇక్కడ ఏముందంటే సన్మానించుము. నీ తల్లి తండ్రులు ఉంటేనే నువ్వు ఈ లోకములో వచ్చావు. నీ దేవుడి నీవు దేశములో, ఈ దేశముకు నీకు అనుగ్రహించాడు. నువ్వు ఎరక మునిపే గర్భమును ఆయన ఎరక మునిపే ఒక బిడ్డకి తయారు చేశాడు.
ఒక తల్లి అలాగ భరించి బాధతో భారం మూసి, ఒక తల్లి ఒక వరమ లాంటి దానికి ప్రేమ చూపించి ఒక కుటుంబ వ్యక్తిగా బిడ్డలు పోషించాలని. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ తల్లిదండ్రులను సన్మానించావా? సన్మానించలేదు. ఈ రోజుల్లో పాపము పేదరికిపోతుంది. తల్లిని మాట వదిలేసి, తండ్రిని మాట వదిలేసి లోక ఆశలు, నేత్రాశ, జీవగంధ ఆశలు పేదరికిపోతున్నారు. నరహత్య చేయకూడదని చెప్పాడు కదా. ఇక్కడ ఏముందని? నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధం సాక్షి పలకూడదు, నీ పొరుగు వారి ఇల్లుకు ఆశింపకూడదండి. అతని దాసులైన, అతని ఎద్దులైనకు, అతని గాడిదైనకు, పొరుగు వారి దేనికైనా ఆశింపకూడదు అని చెప్పును. ఇది ప్రజలు చెప్పాడు దేవుడు. నువ్వు పొరుగు వారికి ఆశించుకో, అబద్ధం చెప్పకు, వ్యభిచారం చేయకు, దొంగిలించద్దు. నీ దేవుడే ఎవరు అనుకరించే దేశంలో నీవు దీక్షశాంతి అవ్వాలంటే, దీర్ఘాయుష్యము నడవాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించారు. ఈరోజు మదర్స్ డే దాకా ఇక తల్లి ప్రేమ ఏంటో, తండ్రి వరము లాంటిది. ఇక మనం ఇచ్చే ఉపదేశం నడవాలి. జ్ఞాన ఉపదేశముగా నీ తల్లిదండ్రులు నడిపించము, జ్ఞాన ఉపదేశముగా నీ తల్లిదండ్రులు సన్మానించము. ఇదిగో తల్లిని ఆదరించినట్లు, తల్లిని ప్రేమించినట్లు నా కుడి చేతిలో నిన్ను ఆదరిస్తాను. చిక్కుకున్నాడు, నా కుడి చేతిలో నేను చిక్కుకున్నా, అలా పెంచాను. ఈ రోజుల్లోనూ మన తల్లి ప్రేమ లేదు. మరి తల్లి ప్రేమ అన్న మరి పిల్లలు లేక దేవుని సన్నిధులకు మొరపెడితే మరి ఎంతో ప్రార్థన చేసింది విశ్వాసరాలక. మరి సమయలు దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజుల్లో మనం ఎలాగంటున్నాం? ప్రార్థనలు నడుతులా మొబైల్ పట్టుకుంటున్నాం. మొబైల్ పెట్టుకుని ఏ మెట్టి అయ్యి మన పేదరికిపోతుంది. మన చూపు ఎలా ఉంటుందండి? మన చూపు ఎక్కడో చూపు వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ప్రేమ చూపించవా అంటున్నాడు. ఈ లోకానికి ఎంతో నేను ప్రేమ చూపించా, ఒక అతిథి కుమారుడిగా నేను అనుగ్రహించా. మరియా మరి యేసుక్రీస్తును ఒక కుమారుడును జన్మిస్తే యేసు అని పేరు పెట్టారు. ఒక తల్లి ప్రేమ చూపించు. ఈ భూములకు స్వస్థం తెచ్చుకుని తల్లి ప్రేమ ఏంటో మనకెందుకులే, మన ఇష్టం, తల్లి మాట ఎందుకులే, తండ్రి మాట ఎందుకులే, నా ఇష్టం చేసుకుంటే ఏదో రోజు నేను ఇష్టం కష్టాలు అయిపోతాయి. అప్పుడు ఎవరికి అప్పస్తారు? నీ తల్లిదండ్రులు లేక దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు మనం ఏ దేశాల ప్రాంతంలో ఉంటున్నామో నువ్వు దీర్ఘదాక్షం అవలం. ఇక్కడ ఏముందండి? ఇక్కడ మాట ఏముంది? ఇక్కడ నీ దేవుడిని యెహోవాను నువ్వు అనిపించే దేశంలోను నువ్వు దీర్ఘదాక్షం ఉన్నట్లకు నీ తల్లిదండ్రులు సన్మానించండి, ప్రేమించండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు సన్మానిస్తలా, ప్రేమిస్తలా. ఈ రోజుల్లో రెక్కలు వచ్చేసి రెక్కలతో ఎగిరేస్తున్నారు. రెక్కలు వచ్చేసి నువ్వు అనుగ్రహించి నీ జాబులు శిష్యత్వం కాదు. రెక్కలు వచ్చేసి నీ జాబులు చేసి నీ ఇష్టాలు చేసుకుంటే మరి పెంచి చేసి నీ తండ్రి భావిస్తే ఏంటి? అనుగ్రహిస్తున్నావా? పెంచి చేసి నీ తల్లి ప్రేమ చూపించుతున్నావా? మన పొరుగు వారిని ఆశింపకూడదు అందుకని ఉందండి. నీ పొరుగు వారిని అబద్ధ సాక్ష్యం పలకూడదు. అబద్ధ సాక్షికి చెప్పేసి నువ్వు ఏదో రకంగా మనం ప్రయోజించి పేరు ప్రతిష్ట పెంచుకుంటే మరి నీ తల్లిదండ్రులు పేరు పెంచుతున్నావా? పేరు పెట్టి పిలుస్తున్నావా? నువ్వు నా సొత్తు, నేను నీ పేరు పెట్టి పిలుస్తున్నా, అమ్మా నాన్న అని పేరు పెట్టి పిలుస్తున్నావా? బైబిల్ సారం నడవాలి. బైబిల్ ఇదే చెప్తుంది. వాక్యముకు మన సారంగా నడిచే విధానము నడవాలి. మరి ఇక్కడ యెషయా గ్రంథంలోకి వెళ్తే 49:15 వెళ్తే, స్త్రీ తన సంటి బిడ్డలకు మనుషున నేను మరవను. ఈరోజు మదర్స్ డేకి కొన్ని సత్యాలు మీకు చర్చిస్తున్నా. తల్లి ప్రేమ వరమ లాంటిది, తండ్రి ప్రేమ నడవాలి. మన ఆలోచనతో
నడిపించే విధానం రావాలి. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మన దైవ విత్త కావాలి, దేవుడి ప్రేమ కావాలి, అనుగ్రహించాలి. ప్రేమ బిడ్డలారా, అనుగ్రహించిన వ్యక్తిత్వంగా మనం నడవాలి, ఒక తల్లి ప్రేమగా. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు అనుగ్రహించే దేశంలో దీర్ఘశాంతో నీ తల్లిదండ్రులు సన్మానించండి. ఈ రోజుల్లోనూ తల్లిగా వేరుగా, తండ్రికి వేరే చూడొద్దు. వాళ్ళిద్దరు ఉంటేనే ఈ లోకములో నువ్వు పుట్టావు. వాళ్ళిద్దరు లేక నువ్వు వెళ్ళపడతావు. ఇలా రెక్కలు వచ్చేసినాయి కానీ ఎగిరిపోతే ఏదో రోజు కష్టం వస్తుంది. అప్పుడు ఎవరు గుర్తేస్తారు? ఈ వాక్యం సార్ నడవాలి. స్త్రీ తన సంటి బిడ్డలన్నొక్క మరుషున నేను నిన్ను మరవలేదు కదా అంటాడు యేసయ్య. తల్లి ప్రేమ సాటి లేనిది, తల్లి ప్రార్థన గొప్ప శక్తివంతులాంటిది. అన్న సమూయేలును మరి బిడ్డల్లాక ఎంతో ప్రార్థిస్తే సమూయేలు పుట్టాడు. ఈ రోజుల్లోనూ బిడ్డలు ఉన్న తల్లి ప్రేమ అర్థం చేసుకుంటలేదు, తండ్రి ప్రేమ అర్థం చేసుకుంటలేదు. వాళ్ళు వేరు వేరే చేయవద్దు బిడ్డలారా. అలా వేరు వేరు చేస్తే జీవితాలు గందరగోళం అయిపోతున్నాయి. ఈ రోజులు ఇలాగే జరుగుతున్నాయి. చేసుకోవద్దు. సంఘానికి వెళ్తున్నాం, ప్రార్థిస్తున్నాం, సేవకుల మాట వింటున్నాం. మనం ఏం వింటున్నాం? ఆయన చెప్పింది బోధ ఏంటి? ఏం వింటున్నాం? అనుగ్రహిస్తున్నాం. ఆ బోధ మనం విని ఎలా మార్చుకోవాలి? ఆ బోధ విని మన ఆలోచన ఎలా ఉండాలి? గ్రహించాలి కదా. మనం వెళ్ళాం కదా, మాటలు అన్నాం కదా, ప్రార్థన చేసుకున్నాం కదా, వచ్చేస్తున్నాం కదా అని నువ్వు ఆలోచిస్తే దేవుడికి, లోకానికి నువ్వు ప్రేమించలేవు. ఇలాంటి పాతారోత జీవితాలు మన గ్రహింపలేని అందులో ఉంటాం. గ్రహింపలేని గొప్ప సంగతులు తెలుసుకోవాలంటే, గ్రహింపలేని గొప్ప సంగతులు మనం నేర్చుకోవాలంటే అంటున్నాడు, నేను నిన్ను దీర్ఘ సాయించిస్తా కదా. గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తా. నీ తల్లిదండ్రులని సన్మానించాలి. అప్పుడు నీ ఇంటిని వారిని జాగ్రత్తగా నువ్వు చూసుకుంటావు. నీ ఇంటిని వారందరూ రక్షించబడతారు. ప్రియమని సహది సాధలరా, ఈ విషయం మనందరూ తెలుసుకోవాలని. తల్లి ప్రేమ భూమిపైన దేవుడి ప్రేమ వరం లాంటిది. ఈ మదర్స్ డే మరి కొన్ని విషయాలు మీకు చెప్పాను. మన గ్రహింపులేని గొప్ప సంగతులు మరి ప్రతి తల్లికి, కుటుంబంలో ఉన్న ప్రతి తల్లికి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దేవుడి మాటలు దిగించి ఆశ్రయించను కాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. ఈ వాక్యము ప్రవన్న ప్రతి ఇంటిలో ఉన్న తల్లికి ప్రభా ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. లెక్కలేని వందల ప్రభా కృపలో బలపరిచి దివించు. ఆశ్చర్యమైన మహిమ గణపరిచిన ప్రభా సహాయం తెచ్చండి. గ్రహంపై గొప్ప సంగతులు తెలియచేయండి. నీకు వందనాలు తండ్రి. ప్రేమ చూపించు. నీలో ఉన్నట్లుగా, నీలో భాగం నడిచినట్లుగా ధరింపు చేయని ప్రభా. సాక్షి వాడికని ప్రభా సహాయం దయచండి. ఆదరించి ప్రేమించు, నడిపించే అయ్యా. నీలో ఉన్న ప్రభా గొప్ప సంగతులు తెలియజేయని ప్రభా ఆశ్రయించి ప్రభా ప్రేమించు నాయన. నీలో ఉన్న ప్రభా అయా గ్రహింపుల గొప్ప సంగతులు తెలియజేయని ప్రభా నడిపించి మేలు చేయని ప్రభా. అయా వందనాలు తండ్రి. అయా ప్రతి తల్లిదండ్రుల ఆరోగ్యం ఇచ్చేలాగా, బిడ్డలకు చదువులు, మంచి భవిష్యత్తులు, ఎక్కడెక్కడ జాబ్ చేస్తున్నారు వాళ్ళందరూ కొరకు ప్రార్థిస్తున్నాను. గ్రహం పిల్లని గొప్ప సంగతులు, తల్లిదండ్రులను మరిచిన నేను మరవనన్నా తండ్రి. అయా నా అరచేతులు చెక్కుకున్నాను, నువ్వు నా సొత్తుగా వాడుకుంటున్నావు అన్నా తండ్రి. వందనాలు ప్రభా. అయ్యా అందరి కోసం ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులాగా ఎంతమంది బిడ్డలు ఏడుతున్నారు నాయన, బాధపడుతున్నారు. ఆ బిడ్డల్లాగా ఎంతమంది తల్లిదండ్రుల ప్రభా బాధపడుతున్నారు, వరాలు ఇవ్వండి ప్రభా. వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగా ఉన్నట్లుగా ధరింపు చేసి ప్రభా ఈ చిన్న ప్రార్థన సాక్ష్య వారికని నాయన ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు ఆయా ప్రతి కుటుంబంలో బిడ్డలకు రక్షించి కాపుతల భద్రత ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బిడ్డ మేలుకున్నా పరమ తండ్రి. ఆమె ప్రజలండి అందరికి వందనాలు. మరి ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి తల్లికి, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అక్కకి మదర్స్ డే శుభాకాంక్షలు. మీ తల్లిదండ్రుల కొరకు, ఆరోగ్యాల కొరకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మీ అందరికి శుభము కలగాలని ప్రభు పరవట మీరందరికీ మరి వందన తెలియజేస్తున్నాను. అలాగే మీరందరి కొరకు ప్రార్థిస్తుంటాను. అలాగే మా ఛానల్ చూసిన అందరూ కూడా పేరు పేరును కూడా వందన తెలియజేస్తాను.
ప్రయత్నండి.